ఎట్టకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకి అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. యామిని, ద్రవిడ రాజకీయాల్లో నవశకం మొదలైంది. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారం రోజుల పాటు అనేక మలుపులు తిరిగిన తమిళనాడు రాజకీయం ఇవాళతో ఆ మలుపులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. అనేక ట్విస్టులు. 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఆ రోజు ఫలితాలు విడుదల సంబంధించినటువంటి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చూసినప్పుడు విజయ్ టీవీకే పార్టీ ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా ఫలితాల్లో కూడా 108 స్థానాల్లో విజయం సాధించారు. 107 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. విజయ్ పోటీ చేసిన 2 స్థానాల నుంచి గెలవడం జరిగింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాల వద్ద 10 అడుగుల వద్ద ఆగిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విషయం పైన ఎవరు మద్దతిస్తారు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానిపైన అనేక చర్చలు జరిగాయి. దీంట్లో అనేక ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. సో 4వ తేదీ ఫలితాలు వచ్చాయి. 5వ తేదీన ఎవరు మద్దతిస్తారు, ఏం జరగబోతుంది అనే దానిపైన అనేక ఈక్వేషన్స్ రావడంతో కాంగ్రెస్ పార్టీ మొదట బయటకు వచ్చింది విజయ్కు మద్దతు తెలిపేందుకు. ఇక 6వ తేదీన గవర్నర్ ను కలిసేందుకు, గవర్నర్ కు సంబంధించి తన యొక్క సంఖ్యా బలాన్ని అందించేందుకు విజయ్ ప్రయత్నం చేశారు. ఆ ప్రక్రియలో భాగంగానే తనకు గెలిచినటువంటి శాసనసభ్యులతో పాటు అంటే 107 మంది, అలానే మరొక 5 మంది 112 సంబంధించినటువంటి సభ్యుల జాబితాను కూడా అందించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే మొత్తం తనకు కావలసినటువంటి నెంబర్తో రావాలని చెప్పి గవర్నర్ అర్లేకర్ చెప్పడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లోనే ఊహించని మలుపులు తిరగబోతున్నాయనేది మాత్రం అర్థమైంది. సో విజయ్కు ఆ రోజు మాత్రం 6వ తేదీన ఒక షాక్ లాంటి పరిస్థితే. ఆ తర్వాత ఆయన మద్దతు కూడగట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. సెకండ్ డే కూడా గవర్నర్ని కలిసినప్పటికీ ఫలితం లేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, టీవీకి పార్టీ, బీసీకి పార్టీలు మద్దతునివ్వడం, బీసీకి పాటుగా మొత్తం మిగిలినటువంటి మరొక 2 కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. ఈ ప్రక్రియలో విజయ్కు కావాల్సినటువంటి నెంబర్ చేరుకుంది. దీని విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత గవర్నర్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాల్టి వరకు తమిళనాడు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఊహించినటువంటి మలుపులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. సో ఇవాళ విజయ్తో పాటుగా 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం టీవీకి సంబంధించినటువంటి వారు దీంట్లో పాల్గొన్నారు. సో మిగిలినటువంటి మిత్రులకు సంబంధించిన వ్యవహారం ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతోంది, 13వ తేదీన ఆయన బల పరీక్ష కూడా నెగ్గాల్సినటువంటి ఆవశ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, నెక్స్ట్ క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే మద్దతు ఇస్తున్నటువంటి వారు ఉన్నారో ఈ సంకీర్ణాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో వారికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు, ఏం జరగబోతోంది, విజయ్ ఇవాళ మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి స్పష్టత బట్టి భవిష్యత్తు తమిళ రాజకీయాల్లో, తమిళ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఉండొచ్చో కూడా మనం చూడొచ్చు. సో ఇవాళ విజయ్ సంబంధించి ఇప్పటి వరకు తమిళనాడులో ఒక సాంప్రదాయబద్ధంగా వస్త్రధారణతో జరుగుతుండేది. ఇవాళ ఆయన స్పష్టంగా కోటు ధరించి మరి ముఖ్యమంత్రిగా అక్కడ ద్రవిడ రాజకీయాలకు ఒక భిన్నమైనటువంటి రూపును కూడా ఇవ్వడం జరిగింది. తన ప్రసంగంలో కూడా అలాంటి ప్రస్తావనలే చేస్తూ వచ్చారు.